సంకల్ప బలమే ఆమె ఆయుధం. ఆ ఒక్క ఆయుధంతో విధిని ఎదిరించి వైకల్యాన్ని ఓడించారు. నిస్సహాయ స్థితి నుంచి ఆమె ప్రతిభ ద్వారా ఒకరికి సహాయం అందించే రీతికి ఎదిగారు. అంతేకాదు రాష్ట్రపతి చేతుల మీదుగా 3 అవార్డులను కూడా అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రదర్శనలను ఇవ్వడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆమె ఎవరో కాదు, డాక్టర్ పద్మావతి గారు. ప్రస్తుతం మనతో పద్మావతి గారు ఉన్నారు. వారిని అడిగి వారి విజయ ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం పద్మావతి గారు. నమస్కారం అండి. పద్మావతి గారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, అంటే ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పగలరా? నేను ఖమ్మం జిల్లా ఖమ్మం టౌన్లోనే పుట్టాను. మా అమ్మ పేరు కుసుమ, మా నాన్నగారు సత్యము. మేము ఒక దిగువ మధ్య తరగతి వీవర్స్ ఫ్యామిలీలో పుట్టాను నేను. అయితే నేను పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్, అంటే అప్పుడే అడుగులేస్తున్న టైంలో నాకు పోలియో వల్ల శరీరం మొత్తం, కాళ్ళు చేతులు నెక్ మొత్తం, అంటే ఆల్మోస్ట్ 98, అంటే హార్ట్ బీట్ తప్ప మొత్తం బాడీ అంతా పోలియో ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. సో నాన్నగారు ఏం చేస్తుంటారు? వీవరేనా? నాన్న ప్రైవేట్ అకౌంటెంట్గా పనిచేసేవారు, అమ్మ హౌస్ వైఫ్. మరి ఖమ్మం నుంచి మీరు హైదరాబాద్కి ఏ సందర్భంలో వచ్చారండి? ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావడానికి మధ్యలో చాలా స్టోరీ ఉంది. యాక్చువల్లీ అప్పుడు పోలియో వచ్చిన తర్వాత ఒక 5 ఇయర్స్ బాగా ట్రీట్మెంట్ చేయించారు. అంటే ఇంకా వైద్యము, అది నాటు వైద్యమా, భూత వైద్యమా, ఇంగ్లీషా, ఏం లేదు, అన్ని రకాలుగా. అంటే తల్లి ప్రేమ ఎట్లా ఉంటుంది, చెట్టు పుట్ట అని చూడకుండా బాగా ఒక 5 ఇయర్స్ చాలా స్ట్రగుల్ చేశారు మా అమ్మ నాన్న. అందరికీ చూపించారు. దాని రిజల్ట్ ఏమొచ్చిందంటే కొంచెం ఇట్లా 4 సైడ్స్ ఉన్న ఒక ఫ్రేమ్లో కూర్చోబెడితే కూర్చోవడము, తర్వాత హ్యాండ్స్ కొంచెం ఇట్లా పని చేసుకోగల, కూర్చోగలగడం, పని చేయడం, లేవడం అట్లా వచ్చింది. అప్పుడు 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఖమ్మంలో సెయింట్ మేరీస్ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్ అని ఒకటి ఉంది. సో వాళ్ళు ఫారినర్స్, ఆస్ట్రేలియను ఆమె. తను నన్ను 6 ఇయర్స్ అప్పుడు అడాప్ట్ చేసుకొని అప్పటి నుంచి నేను, అంటే 6 ఇయర్స్ ఉన్న దగ్గర నుంచి డిగ్రీ అయిపోయే వరకు నేను అక్కడే వాళ్ళ సంరక్షణలోనే ఉండడం జరిగింది. అక్కడే విద్య, వైద్యము. ఆ సందర్భంగానే నాకు ఒక కూర్చోవడం కూడా రాని ఒక పరిస్థితి నుంచి కూర్చోవడము, నిలబడము, నడవడము, ఇట్లాంటి అన్నీ నడిచి స్కూల్కి వెళ్ళే వరకు కూడా వాళ్ళు నాకు వైద్యం చేయించారు. అంటే ఈ ప్రాసెస్లో నాకు 8 ఆపరేషన్స్ అయినాయి, సర్జికల్ కరెక్షన్స్. ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ నన్ను నడిపించే స్థాయికి తీసుకొచ్చారు. అదే సైమల్టేనియస్గా చదువుకున్నాను. సో ఇప్పుడు అంటే అప్పుడు నేనున్న పరిస్థితికి నేను చేయగలిగింది ఏం లేదు. నాకు చేతనైన పని, నేను చేయగలిగిన పని చదువు ఒకటే. సో నేను ఆ చదువు, అమ్మ నాన్న పడిన కష్టము చూశాను. ఆవిడ నాకు ఎవరో, ఆవిడ మనకు తెలియదు కదా, ఫారినరు. ఆవిడ తీసుకున్న కేరు, ఆవిడ నా మీద పెట్టుకున్న కలలు, నా గురించి ఆవిడ చాలా కలలు అనేది. సో నువ్వు స్పెషల్, నువ్వు చాలా స్పెషల్ అని పెంచింది నన్ను ప్రతిసారి అనేది. పద్మ, యు ఆర్ సో స్పెషల్ టు మీ అనేది. సో ఆ స్పెషల్ ఏంటి అని నాకు బాగా లోపల పడేది అనమాట. సో ఏదైనా సరే నేను వీళ్ళు పెంచినందుకు, మా అమ్మ అంత స్ట్రగుల్ అయినందుకు, నేనైతే ఏదన్నా ఒకటి చదువుకోనైనా చూపించాలి అని ఒక పట్టుదల అప్పుడు నాకు కలిగింది అనమాట. చాలా పట్టుదల అండి. 8 ఆపరేషన్ అయినా కూడా చదువుని మాత్రం వదలలేదన్నారు కదా. అంటే ఎట్లా అంటే ప్రతి సమ్మర్ హాలిడే నేను హాస్పిటల్, ఆ 2 మంత్స్ సమ్మర్ హాలిడేస్ హాస్పిటల్లో, ఆ 2 మంత్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 మంత్ అట్లా అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ స్కూలు, ఒక 1 ఇయర్ అట్లా జంపు. అంటే మనం కొంచెం బాగా చదివేవాళ్ళం క్లెవర్గా. సో చేసే పని ఏం లేదు కదా, అదే పని ఎంత టైం ఉన్నా. సో బాగా చదువుకునేదాన్ని. నన్ను జంప్ చేసి మొత్తానికి నన్ను అంటే ఏజ్కి సెట్ చేసి మంచి. ఎంతవరకు చదువుకున్నారండి? నేను గ్రాడ్యుయేషన్ ఖమ్మంలో చేశాను. ఇక్కడ వచ్చాక పీజీ కంప్యూటర్స్ చేశాను. ఏం చేశారు పీజీలో? స్పెషల్ కంప్యూటర్స్. పౌరాణిక పద్య నాటకాలు ఎక్కడ నేర్చుకున్నారండి? అసలు నేర్చుకోవాలన్న ఆసక్తి మీకు ఎప్పుడు కలిగింది? యాక్చువల్లీ నేను బేసిక్గా సింగర్నండి. నేను చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర కూర్చుని, చిన్నప్పుడు అంటే వెరీ చిన్నప్పుడు, 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మే కదా, అమ్మకి బాగా భక్తి. అమ్మ బాగా పాడుతుంది, నాకంటే మంచి రాగం అమ్మది. సో అమ్మ దేవుడి దగ్గర కూర్చొని దేవుడికి గంటలు పాటలు పాడి మొక్కుకొని అట్లా చేస్తున్నప్పుడు నాకు నేర్పించేదనమాట. నేర్పించడం అంటే ఏం లేదు, నేర్చుకో అనడం కాదు, నాతో పాటు పాడు అనేది. అలాగా నాకు ఆ పాటలు అనేది బాగా వచ్చింది.
అది కూడా మనకి ఏమంటారు గాడ్స్ గిఫ్ట్ లాగా ఒక శృతి లయలో పాడటం అనేది వచ్చింది. సో ఆ తర్వాత హాస్టల్కి వెళ్ళాను కదా, హాస్టల్కి వెళ్ళినప్పుడు అది క్రిస్టియన్స్ మిషనరీ హాస్టల్. సో అక్కడ క్రిస్మస్కి డ్రామా వేస్తారు. సో నేను వేసిన ఫస్ట్ క్యారెక్టరు మేరీమాత. నేను 6, 7, 8 ఇయర్స్ అప్పటి నుంచే మేరీమాత, అక్కడ 10th ఇంటర్ అయిపోయే వరకు నేనే మేరీమాత. సో నా డైలాగు నా పాట అంతా నేనే పాడుకొని వేషం వేసుకోవడం అనేది అక్కడ మొదలైంది. సో ఖమ్మంలో నా చిన్నప్పుడు వెరీ యంగ్ ఏజ్లో 8th క్లాస్ ఉన్నప్పుడు, అట్లా 8 ఇయర్స్ ఉన్నప్పుడు మొదలైన క్యారెక్టరు. సో ఆఫ్టర్ చాలా గ్యాప్లో, అంటే ఈ మధ్యలో అంతా సింగరే, నేను డిస్టిక్ లెవెల్ సింగర్, స్టేట్ లెవెల్ సింగర్, సింగింగే ఉండే. సో వన్స్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, అది కూడా యాక్సిడెంటల్గా అనమాట, మాయాబజార్ కొత్త సినిమా వచ్చింది కదా, దాసరి గారు తీశారు. సో ఆ సినిమా పాటల పోటీ మన హైదరాబాద్ త్యాగరే గాన్సబ్లో జరిగింది. ఆ పోటీ నిర్వహించే వాళ్ళు వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేశారు. సో ఆ పోటీలో పాల్గొనడానికి పేపర్ యాడ్ చూసి రావడం జరిగింది. సో మొత్తానికి ఆ రోజు శివరాత్రి కావడం వల్ల భక్తి పాటలు పాడించారు. అలాగ నేను వచ్చానన్నమాట ఇక్కడికి, అంటే హైదరాబాద్ ఎంట్రీ. ఆ తర్వాత వంశీ రామరాజు గారికి, వంశీ సంస్థ అధినేత వంశీ రామరాజు గారికి వేగేష్ణ ఫౌండేషన్ అని ఒక సంస్థ ఉంది. అంటే ప్రాజెక్ట్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్, అది కూడా అది స్కూల్. సో ఆయన అడిగారనమాట, ఏమ్మా నువ్వు డిగ్రీ చదువుకున్నావు, కొన్ని పాటలు కూడా పాడుతున్నావు కదా, నాకు ఒక స్కూల్ ఉంది, అక్కడ పని చేస్తావా, నీకు నేను ఇంకా ప్రాపర్గా, అప్పటికి నేను క్లాసికల్ మ్యూజిక్ కానీ లైట్ మ్యూజిక్ కానీ ఏమీ నేర్చుకోలేదు, ఓన్లీ ఏదైనా వినడం. నా ఫేవరెట్ సింగర్ జానకి గారు, ఆవిడ పాడితే ఆవిడ పిచ్ వరకు ట్రై చేసేదాన్ని, అట్లా విని విని పాడటమే కానీ నేర్చుకోలేదు. అయితే నేర్చుకోలేదంటే నాకు ఆసక్తి ఉండి ఇంటర్లో నేర్చుకోవడానికి వెళ్తే ఆ గురువుగారు నేర్పించనన్నారు. నేర్పించను ఇన్ సెన్స్ ఏంటంటే, వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది. ప్లస్ ఆ రోజుల్లో ఎంత చాలా పూర్ కదండి, అఫోర్డ్ చేయలేం కదా, నేను వెళ్ళాలంటే రిక్షాలో వెళ్ళాలి, ఫీజు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఆమె అంది, వద్దులేమ్మా నేను నేర్పించలేను, నీకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు. సో నాకు అదొకటి కోరిక మిగిలిపోయింది, అర్రే అని. ఇక్కడికి వచ్చాక ఆయన ఆ మాట అనేసరికి నేను కనెక్ట్ అయిపోయా, అమ్మ నాకు సంగీతం కూడా నేర్పించేస్తున్నా అన్నారు. వచ్చేసి అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాను నేను. 1995 శివరాత్రి రోజు నుంచి నేను హైదరాబాద్లో ఉండిపోయా. అదే సంస్థలో, వేగేష్ణ సంస్థలో జాబ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఈవినింగ్స్ గానసభ, రవీంద్రభారతి లాంటి వాటిల్లో నా కెరీర్ డెవలప్ చేసుకుంటూ ఆర్కెస్ట్రాస్ పాడుతూ అలాగా ఇక్కడ మొదలైందనమాట. సింగర్గా మారడానికి హైదరాబాద్కి వచ్చా అన్నారు, మరి పౌరాణిక పద్య నాటకాలు ఎక్కడ నేర్చుకున్నారండి? అదే ఈ పాటలు పాడుతూ ఉన్న సమయంలో వంశీ రామరాజు గారు అడిగారు ఒకరోజు, నువ్వు రాయబారంలో కృష్ణుడు క్యారెక్టర్ ఉంది, ఒక 20 minutes ప్లే, నువ్వు కృష్ణుడు వేయాలి అన్నారు. అంటే అదేంటి సార్, నాకు పద్య నాటకం, అది కూడా క్యాలిపర్సు, క్రచెస్ ఇవన్నీ వేసుకొని నేను చేయను సార్ అంటే, లేదమ్మా అందులో పద్యాలు, డైలాగులు, పాటలు ఉంటాయి కదా, అందుకని నీకు వాయిస్ ఉంది, ఫేస్ కూడా బాగుంటుంది, కృష్ణుడు వేస్తే బాగుంటుంది అని ఆయన పాపం బాగా కన్విన్స్ చేసి వేశారు. సో వేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ ఉండే, ఎట్లా అంటే ఇప్పుడు మేరీ మాత వేసింది వేరు, కృష్ణుడు వేసింది వేరు. ఎందుకంటే అది ఓన్లీ హాస్టల్, స్కూలు, ప్లస్ వాళ్ళు మిషనరీస్, వాళ్ళకి ఇది ఉండదు, వీళ్ళు హ్యాండిక్యాప్డ్, వీళ్ళు ఆ క్యారెక్టర్ వేయొద్దు, వాంటెడ్లీ వేయించారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పబ్లిక్ చూస్తుంది. ఇప్పుడు గానసభలోనో రవీంద్ర భారతిలోనో వేస్తే పబ్లిక్ చూస్తారు, అసలు యాక్సెప్ట్ చేస్తారా అనేది నా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అసలు వేయకపోతే ప్రాబ్లం లేదు, వేసిన తర్వాత ఏంటి అనే క్వశ్చన్ వస్తే ఆ తర్వాత నా సింగింగ్ కెరీర్ కూడా పోతుంది కదా అన్నట్టుగా నాకు ఉండే, చాలా భయం ఉండే. లేదమ్మా నా మాట విని నన్ను నమ్ము, ఇంతకుముందు మేము చేసాము అలాగా, కాకపోతే కంటిన్యూ చేయలేదు, నువ్వు చెయ్యి బాగుంటుందని చేయించారు. ఫస్ట్ పౌరాణిక క్యారెక్టర్ అంటే కృష్ణుడు వేశాను నేను. రాయబారంలో కృష్ణుడు, శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ, వెంకటేశ్వర కళ్యాణంలో 3 పాత్రలు నేనే చేశాను. శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, ఎరుకల వేషం ఒకటి ఉంటాయి, ఆ 3 పాత్రలు నేను చేశాను. తర్వాత సతీ సక్కుబాయిలో పాండురంగుడు వేశాను.
సో పురుష పాత్రలే ఎక్కువ వేసా, ఒకే ఒక స్త్రీ పాత్ర చేసా సత్యభామ, దానికి నేషనల్ అవార్డు వచ్చింది. సో అది అట్లాగా స్టార్ట్ అయింది. బట్ ఫస్ట్ టైం ఉన్న అదంతా ఎప్పుడు పోయిందంటే కృష్ణుడు బాగా 2-3 సార్లు వేస్తుండడం వల్ల నన్ను ఎవరు ఎందుకు వేసింది ఈమె, ఈ క్యారెక్టర్ ఎట్లా వేయించారు అని ఎవరు ఆ క్వశ్చన్ వినపడలేదు. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓకే పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్నే చూస్తున్నారు, నన్ను చూడట్లేదు కదా అనేసి అట్లా కంటిన్యూ అయిపోవడం జరిగింది. రంగస్థలం మీద మీరు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు కదండి. సో దానికి సంబంధించిన వాటిలో కానీ మీకు నచ్చింది కానీ ఒక డైలాగ్ కానీ లేకపోతే ఒక పద్యం కానీ చెప్పగలరా? తప్పకుండా అండి. ఇది శ్రీకృష్ణ తులాభారంలో కృష్ణుడితో సత్యభామ ఉద్యానవనం గురించి వర్ణిస్తున్న ఒక పద్యము. దీనికి చాలా మంచి పేరు వచ్చిన పద్యము. కృష్ణుడు ఇలా ఉంటారు అంటే, నాథ అలా చూడండి, భ్రమరంబు భ్రమరికి సుమరసంబును చూపి త్రావించి శేషంబు త్రాగుచుండు, మృగము మృగిని చేరి శృంగంబుతో గీరి స్పర్శన సుఖము కన్పరచుచుండు, కరినోట గరిని పంకజరీడు గంధిలా నీరంబు గరముతో నింపుచుండు, హంసంబు హంసికి అర్ధభుక్తములగు బిసకాండములు దినా మొసగుచుండు, సుఖము శుకకాంత కాత్మ చంచువు తెచ్చి మా విఫలములు మెసవంగ మరపుచుండు, ఔరా ఔరా ప్రేమ మహత్యమే మనగవచ్చు, చేతనావళి నెల్ల వశీకరించి నాథా. పద్యమేమో కానీ మీ గొంతు మాత్రం చాలా అలా నీట్గా వెళ్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం, ఆడకూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం, చాలా బాగా పాడారండి. ఇంత మంచి గొంతు ఇచ్చారు దేవుడు మీకు. అసలు ఇప్పుడు అన్ని అవయవాలు బాగుండి కూడా స్టేజ్ మీద నాటక రంగంలో ముందుండాలన్నా కూడా చాలా కష్టం. అది చాలా ఎంత అంటే నార్మల్గా ఎవరికి అబ్బదు కూడా అది. అలాంటిది మీకు ఎలా సాధ్యపడిందండి? అదండి ఫస్ట్ నాటకానికి బీజం పడింది స్కూల్ హాస్టల్. అక్కడ నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పోయింది. ఒకసారి ఫియర్ ఫీల్ అయింది ఎక్కడ అంటే మొదటిసారి పద్య నాటకం వేసినప్పుడే. పాడినప్పుడు స్టేజ్ ఫియర్ ఏం లేదు, నాటకాలు వేసినప్పుడు కూడా ఫియర్ ఫీల్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఆ యాక్సెప్టెన్స్ వచ్చే వరకే కొంచెం అట్లా అనిపించింది. అదర్వైజ్ మన ఎదురుగా పెద్దవాళ్ళు ఎవరున్నారు ఏంటి, అది మన క్యారెక్టర్ బాగా చేయాలి అట్లా అదొకటి ఫోకస్గా ఉండేదాన్ని. దానివల్ల నాకు కానీ తలుచుకుంటే మీరు అంటుంటే నాకు కూడా ఇప్పుడు ఆ కాన్షియస్ అయితే మాత్రం చేయడం కష్టము. బట్ ఆ లోపల మెంటల్గా ఎక్కడో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు భయం పడితే ఇంకా ఆ రోజుతో ఎండ్ అయిపోతుంది కదా. రంగస్థలం మీద నాటక ప్రదర్శన అంటే అది అంత సులువైన పని కాదు కదా మేడం. సో చాలాసేపు నిలబడాల్సి ఉంటుంది నిర్విరామంగా అని. అంతేకాదు అది ఓన్లీ పాటలు పద్యాలు అంటే ఈజీ అయిపోతాయి, కానీ అంతసేపు నిలబడాలంటే మీ వల్ల ఎలా అయింది? యాక్చువల్లీ పద్య నాటకం అంటేనే చాలా హెవీ మేకప్, జ్యువెలరీ ఉంటుంది, క్రౌన్స్ ఉంటుంది, తర్వాత వేసుకున్న కాస్ట్యూమ్ కూడా కొంచెం ఫిట్ అవ్వాలి కదా. అలాగే మొత్తం పిన్స్ పెట్టి చేసేస్తారు. సో నాటకం ఒక 2.5 గంటలు వేసాము అంటే బిఫోర్ ఒక 2 గంటలు, ఆఫ్టర్ ఒక 2 గంటలు మేకప్ దీంతో ఉండి అంటే టోటల్గా కొన్ని అవర్స్ ఆ షూజు, ఆ క్యాలిపర్సు, ఆ స్టిక్స్ అన్నీ మోయాలి. సో దీంట్లో కూడా ఇన్ని లోపల ఉన్నా కూడా మనం నాటకం వేసినప్పుడు మన ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారకూడదు,
తర్వాత ఎక్కడ మనం స్ట్రెయిన్ అవుతున్నట్టు కూడా తెలియకూడదు. అలాగా మేనేజ్ చేయాలంటే కష్టమే. కొన్నిసార్లు అయితే కాళ్ళు ఇట్లా వాచిపోయాయి, ఎందుకంటే అన్ని ఆపరేషన్లు అయ్యి బెల్ట్తో కట్టేసి ఉంటాయి కదా, చాలా అప్పటి వరకు మరి వాష్రూమ్ కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా కాళ్ళు వాచిపోయాయి బాగా, ఇంకా బాగా వాచిపోయాయి. అందులో పాటలు, డ్యూయట్లు, తులాభారం అంటే అదొక నవరసాలతో కూడుకున్న ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సో అది అంతా ఉంటుంది. అప్పుడు కొన్నిసార్లు స్లిప్ కూడా అవుతుంది స్టేజ్ మీద. నాకు అవ్వలేదు, కానీ అటు ఇటు కొంచెం నడుస్తున్నప్పుడు పువ్వులు ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మేము నాటకం వేసినప్పుడు పువ్వులు కూడా చల్లారు. ఆ పెటల్స్ మీద స్టిక్స్ షూనో పడిందంటే జారిన దాఖలాలు ఉన్నాయి. బట్ అవన్నీ మేనేజ్ చేయాలి. కింద అవి చూసుకోవాలి, పక్కన చూసుకోవాలి, మనది చూసుకోవాలి, ప్లస్ పర్ఫార్మెన్స్ చూసుకోవాలి. సో అది నాకు ఇంకా కష్టం. కానీ జనరల్గా కూడా పద్య నాటకం అనేది చాలా టఫ్ ఆర్ట్, రేర్ ఆర్ట్, అందుకే అందరికీ రాదు అది. సో అలా చాలా ఉంటుందండి, మీరు అన్నట్టు లోపల చాలా ఉంటుంది, వర్కౌట్ చేయాల్సింది చాలా ఉంటుంది. మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా నాటక ప్రదర్శన టైంలో? బాధపడింది అంటే వేసినందుకు నేనేం బాధపడలేదు, కానీ నాకు ఒకటే బాధ ఉంటుంది ప్రతిసారి కూడా. అంటే ఆవు కథలాగా అన్నీ అక్కడికే లీడ్ అవుతుంటాయి. మనం ఎవరు చేయలేని ఒక కళను ప్రదర్శిస్తున్నాము, ఎవరు అందరి ఫోకస్ తీసుకుంటున్నాము, అందరి ప్రశంసలు తీసుకుంటున్నాం, కానీ దీనికి ఎంకరేజ్మెంట్గా ఇంకా ఏమన్నా ఉంటే బాగుండు అనేది ఒకటి ఎప్పుడు మనసులో ఉంటుంది. అదొకటే బాధ. ఇప్పుడు ఆ బాధ అంటే నాకు మొన్న 2022 వరకు కూడా నాకు 3 సార్లు జాతీయ పురస్కారాలు వచ్చినాయి. 3 రాష్ట్రపతి అవార్డు వచ్చిన భారతదేశంలో అంటే నాకు తెలిసి ఎవరు లేరు. ఒకే మహిళకి డిజేబుల్డ్ అందులో 3 జాతీయ అవార్డులు, మా దాంట్లో అయితే ఎవరు లేరు నాకు తెలిసి, వాళ్ళు కూడా చెప్పారు. సో అంత వచ్చిన తర్వాత కూడా ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత మరి ఈమెకి ఏం కావాలి, ఈమె అవసరాలు ఏంటి, ఉద్యోగం ఉందా లేకపోతే అసలు ఆమె బాధ ఏంటి కనుక్కునే ప్రయత్నము ఎవరు చేయరు. చూసారా, ప్రదర్శన బాగుందంటారు, సన్మానాలు చేస్తారు, పిలుస్తారు, గెస్ట్ అంటారు, చాలా బాగా చేసావంటారు, కానీ ఆ కళకి తగిన గుర్తింపు మీన్స్ మనకు ఒక తృప్తి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, నాకు జాబ్ వచ్చింది, లేకపోతే ఎందుకు చేస్తామండి మనం? నాలాంటి వాళ్ళు ఇలాంటివి రిస్క్ చేసి ఎందుకు చేస్తారంటే బేసిక్గా నేను స్పెషల్ అయితే ఈ స్పెషల్ కేటగిరీలోనైనా మనకి లైఫ్ ఏదైనా సెట్ అవుతుందేమో, మనం కొంచెం కెరీర్ డెవలప్ అవుతుందేమో అని చేస్తాము. అది అక్కడ నాతోటే ఆగిపోయింది. అది అట్లా అవ్వకూడదు. ఇప్పుడు మీరు నువ్వు బాగా చేసావమ్మా, మీ కేటగిరీలో ఇది చేసావు, మీకు పలానా చేయండి, మీకు ఇది ఇస్తున్నాము అని వాళ్ళ జీవనానికి ఉపయోగపడే ఏదన్నా ఒకటి ప్రభుత్వము చేయగలగాలి. ఎందుకంటే మీరు ఒకసారి నన్ను మా ఇంట్లో చూస్తే, నా ప్రొఫైల్ చూస్తే, అసలు అంటే నేను కలవని రాజకీయ నాయకులు, సినిమా స్టార్సు, కానీ అంటే వాళ్ళతో సన్మానాలు తీసుకున్నాను, వాళ్ళ ముందు ప్రదర్శనలు చేశాను, వాళ్ళ ప్రశంసలన్నీ పొందాను. రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళు కానీ ఇవన్నీ ఎందుకు చేసాం, ఇంత గుర్తింపు తెచ్చుకున్నామంటే అంతమందికి మనం తెలుసు కదా, కానీ ప్రభుత్వం ఎందుకు వీటిని తీసుకోదు అని. ఇప్పుడు అలాంటి వాళ్ళు వేళ్లతో లెక్క పెడితే ఒక 5-6 ఉంటారు మన తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, ఇండియాలో కూడా తక్కువ, వేళ్లతో. అలాంటి వాళ్ళకి అసలు ఒక లిఫ్ట్ చేసే ఒక అవకాశం ఇవ్వాలి. ఒక జాబ్ అంటారా, ఇంకేదో ఒకటి చేయాలి ప్రభుత్వం. అలాంటివి చేయాలి అనేది అదొక్కటే బాధ ఉంటుంది నాకు. మనం ఇంత చేసుకుని పోయి కొన్ని అచీవ్మెంట్స్ చేసిన తర్వాత కూడా మనకు ఒక సెటిల్మెంట్ అనేది లేకపోవడం ఏంటి అనేది. నాలాంటి వాళ్ళు చాలామంది అండి, చాలా టాలెంట్ ఉంటుంది, బట్ వాళ్ళు టాలెంట్ ఎట్లా అంటే నేను ఇదే కెరీర్ ఏమైనా సరే అని నేను లైఫ్ని పాజిటివ్గా తీసుకుంటా కాబట్టి సరేలే ఇంకొకళ్ళు నెక్స్ట్ టైం మనకు వస్తుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు వెళ్ళిపోతుంటాం. కానీ కొంతమంది బాగా డిసప్పాయింట్ అయిపోయి అక్కడ ఆగిపోతుంటారు. సో అట్లా ఆగిపోయే వాళ్ళు అన్ని కెరీరే ఒకటే కాదు, ఒక ఇన్స్పిరేషన్ ఆగిపోయినట్టు కదా. సో అది ఒక సబ్జెక్ట్, అదొకటి ఉంటుంది నాకు బాధ. నా విషయమే కాదు, ఇన్ జనరల్ అది జరగాలి అనేది అనిపిస్తుంది. సో దట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ అంటే పద్మక్క ఈ పని చేసింది కాబట్టి ఈ హైట్లో ఉంది,
మనం కూడా ఆ రూట్లో వెళ్తే ఆ ఛాన్స్ ఉంటుంది అని ట్రై చేయాలంటే మనం ఒక మెట్టు ఎక్కాలి కదా. అవును. అట్లా నేను అనేది, నేను కష్టపడ్డా, నాకు అవార్డ్స్ వచ్చినాయి, నాకు తృప్తి వచ్చింది, కానీ అది అన్నం పెట్టదు కదా. ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి మీకు? నాకు 3 సార్లు రాష్ట్రపతి అవార్డు వచ్చింది, 5-6 సార్లు స్టేట్ అవార్డ్స్ వచ్చాయి. అన్నీ నా పద్య నాటకానికే వచ్చాయి అన్నీ. అంత పద్య నాటకం అసలు ఇంకొక రికార్డ్ ఏంటంటే పౌరాణిక పద్య నాటకానికి జాతీయ అవార్డులు లేవు, కానీ నాకు జాతీయ అవార్డు వచ్చింది ఓన్లీ ఫర్ సత్యభామ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ జమున గారు చాలా మెచ్చుకున్నారు, నేను మాత్రం అది ఇంకా పెద్ద అచీవ్మెంట్గా ఫీల్ అవుతా. జమున గారు ముందు నేను ప్రదర్శన చేశాను, జమున గారు నన్ను మెచ్చుకొని సన్మానం చేసి, సో అదొక అచీవ్మెంట్ నాకు. సో డాక్టరేట్ ఇన్ ఆర్ట్స్ వచ్చింది, డాక్టరేట్ ఆఫ్ ఆర్ట్స్, అన్ని పద్య నాటకానికే వచ్చినాయి. సత్యభామ పాత్రకి మీకు నేషనల్ అవార్డు వచ్చిందని అన్నారు కదా, సత్యభామ పాత్ర కాకుండా మీకు సెల్ఫ్గా నచ్చిన పాత్ర ఏదైనా ఉందా? నేను చేసి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఈ పాత్ర ద్వారా అని. అదే ఇంకా దానికి అవార్డు వచ్చిందంటే అదే సాటిస్ఫాక్షన్ కదా. కానీ బేసిక్గా నాకు మేరీ క్యారెక్టర్ చాలా ఇష్టం, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చేశా కదా, అదే స్కూల్లో అయినా హాస్టల్లో అయినా. సో నాకు ఆ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. తర్వాత నాకు బాగా గొప్ప పేరు తెచ్చిన క్యారెక్టర్ సత్యభామ. మీరు పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ ద డిజబుల్డ్ సంస్థని ఎప్పుడు స్థాపించారు? దాని ద్వారా మీరు ఏ సేవలు చేస్తున్నారు, అంటే ఏమైనా నేర్పిస్తున్నారా? ఇది 1999లో డిసెంబర్ 22 రోజు రిజిస్టర్ చేసిన సంస్థ. సో ఇన్ ఫ్యూచర్ అంటే ఆ రోజుకి 99 సంవత్సరం రోజుకి నేను అప్పటికి అనుకోలేదు ఎన్నో చేయాల్సి వస్తుందని, బట్ వంశీ రామరాజు గారి ప్రోత్సాహంతో నేను ఒక రిజిస్ట్రేషన్ చేశాను పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్. దాని ద్వారా తర్వాత రోజుల్లో వొకేషనల్ ట్రైనింగ్స్ పెట్టామన్నమాట, ఉచితంగా వొకేషనల్ ట్రైనింగ్, కంప్యూటర్, టైలరింగ్ లాంటివి స్లోగా. ఆ తర్వాత ఈ కల్చరల్ ప్రమోషన్స్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత నిత్య అన్నదాన కార్యక్రమాలు, పూరెస్ట్ పూర్కి మనం ఏమైనా చేయగలుగుతామా అంటే ఇవన్నీ నాకు మీరు ఎట్లా చేయగలిగారు అని ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే కనీసం ఇది 25th ఇయర్ నేను సంస్థ స్థాపించి ఇవన్నీ చేస్తుంది. బట్ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ విత్ బాడీ, ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ ఫైనాన్షియలీ. ఈ రెండూ లేవు, కానీ ఇన్ని సంవత్సరాల సంస్థ నడిపించా. ఎలాగా అంటే నాకున్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ వల్ల. ఇప్పుడు పలానా కొన్ని సంస్థలు, కొన్ని ట్రస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఇప్పుడు మనకి పరిచయాల ద్వారా వారి యొక్క హెల్ప్ తీసుకొని నాలాంటి వాళ్ళకి కొంతమందికి హెల్ప్ చేయించడం, అలాంటి కార్యక్రమాలు చాలా చేసాం. సో ప్రతి సంవత్సరం స్ఫూర్తి అని ఒక అవార్డ్స్ ఇస్తూ, ఇప్పుడు నేను సేమ్ ఇందాక చెప్పాను కదా మీకు కళాకారులకు ప్రోత్సాహం, ఇప్పుడు నాకు వంశీ రామరాజు గారు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఆయన నేను ఎదగడానికి ఒక లిఫ్ట్ ఇచ్చారు, ఒక షోల్డర్ ఇచ్చారు, ఆ ధైర్యం భరోసా ఇచ్చారు. కానీ ఇంకా అందరికీ ఇదే రాదు కదా. సో నాలాంటి కళాకారులు అంటే దివ్యాంగ కళాకారులు ఎవరైనా ప్రదర్శించుకోవడానికి కానీ, ప్రదర్శన చేస్తే వాళ్ళకి గుర్తించడానికి కానీ అవకాశం ఇవ్వాలని స్ఫూర్తి అవార్డ్స్ అని ఒకటి పెట్టామన్నమాట. దాన్ని ప్రతి సంవత్సరం చాలా ప్రెస్టీజియస్గా చేస్తాము. దాని ద్వారా వాళ్ళ కళా ప్రదర్శనలు, ఆల్రెడీ చేసిన వాళ్ళ కృషి చేస్తున్న వాళ్ళకి అవార్డ్స్ అట్లా ఇస్తూ ప్రోత్సహిస్తుంటాం అన్నమాట. అంటే మీరు ఒక గొప్ప కళాకారిని కాబట్టి నాతో కాకుండా ఇంకా చాలా మంది కళాకారులు ఉంటారు, వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి అనే ఒక ఆశయం. అంటే నాతో ఎండ్ కాకూడదు ఇది, నా వెనుక ఇంకా రావాలి. నేను అందుకే చెప్తాను, నా చెల్లెళ్ళు అక్క అని పిలుస్తుంటారు కదా వాళ్ళందరికీ, మీరు అది చేయండి ఇది చేయండి, నా తర్వాత మీరు రావాలి, నెక్స్ట్ మీరు రావాలి అని చెప్తా ఉంటాను అనమాట. అక్క ట్రై చేస్తాం అక్క, కానీ మీలాగా చేయలే అంటే అందరికీ ఆ టైము ఆ వ్యక్తులు దొరకకపోవచ్చు, బట్ మనం కాన్స్టెంట్గా ట్రై చేస్తుంటే వస్తుంది కదా. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇన్నాళ్ళు, ఇప్పుడు నేను పుట్టి నా వయసు చెప్పచ్చో లేదో తెలియదు కానీ 50+ నేను, కానీ 50+ విత్ 90% డిజేబిలిటీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, నేను ఇంకా కార్యక్రమాలు చేస్తున్నాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ నా ఆర్ట్. ఆర్టిస్టులు చాలా సున్నితంగా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు, కరెక్టే, కానీ వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఇది. ఎప్పటికప్పుడు వాళ్ళ కళ అనేది అట్లా మెస్మరైజ్ చేస్తుంది, మనల్ని బ్రతికించే ఆక్సిజన్ లాగా.
సో ఓన్లీ నేను ఆర్టిస్ట్ అయినందువల్లనే ఇవన్నీ ఇంత ఎనర్జీ ఉందేమో నాకు అని అనుకుంటుంటాను అప్పుడప్పుడు. మీరు చెప్తుంటే నిజంగా మీరు ఎంత స్ట్రాంగ్గా మెంటల్లీ మాకు అందరికీ అర్థమవుతుందండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసేసుకుంటారు, వాళ్ళ జీవితాలను వాళ్ళ చేతిలోనే నాశనం చేసేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వారికి మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మనందరం చూసే ఉంటాం మీడియాలో కానీ ఎక్కడ చూసినా సూసైడ్స్, తర్వాత ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ జరిగాయి. అలాంటి టైంలో నేను ఏం చేశానంటే తెలంగాణ దివ్యాంగ కళాయాత్ర అని ఒక కార్యక్రమం తీసుకొని 10 జిల్లాలు తిరిగాను నేను. ఒక వ్యాన్లో నాలాంటి కళాకారులను కొంతమందిని, అంటే వీల్ చైర్లో ఉండే కళాకారులని తీసుకొని నార్మల్ కాలేజెస్కి వెళ్ళాము. మాకు ఇంకో విషయం ఏంటంటే నాలాంటి వాళ్ళకి మళ్ళీ నేను ఇన్స్పిరేషన్ అవసరం లేదు కదా, అవసరం లేదు, వాళ్ళ ఇన్స్పిరేషను. సో నేను కాలేజెస్కి వెళ్ళి మేము కళా ప్రదర్శనస్ ఇచ్చాము. అండర్ కరెంట్గా ఏం చెప్పామంటే అక్కడక్కడ మధ్యలో పాడుతూ స్కిట్ చేస్తూ మిమిక్రీ చేస్తూ, అంటే ఆల్రెడీ వాళ్ళకి బిల్డప్ అయిపోయి ఉంటుంది. ఏంటి మనం ఇట్లా కూర్చున్న వాళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాము, వాళ్ళు చూడు ఎంత బాగా పాడుతున్నారు, ఆడుతున్నారు, కాళ్ళు లేవు, ఏం లేకపోయినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనే ఒక ఫీల్ వాళ్ళలో ఆటోమేటిక్గా ఏం చెప్పకుండా కలిగించాలి. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు డాన్స్లు వేయడము, ఆర్కెస్ట్రా చేస్తే ఇవన్నీ చేయించి ఫైనల్గా చెప్పామన్నమాట. లైఫే ముఖ్యము, లైఫ్లో మార్కులు ముఖ్యం కాదు. ఇప్పుడు పోతే మళ్ళీ చదువుకోవచ్చు, చదువు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది గొప్పవాళ్ళు అయి ఉంటారు. సో మమ్మల్ని చూస్తున్నారు, మేము ఫస్ట్ నుంచే ఏమి నథింగ్ అనే స్టేజ్ నుంచి ఇక్కడ వరకు రాగలుగుతున్నాము. సో మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మీరు. కాకపోతే సేఫ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి, బట్ బ్రతికే ఉండాలి, సూసైడ్ చేసుకోవద్దు. ఆడపిల్లలు కూడా చాలా పవర్ ఉంటుంది ఆడపిల్లల్లో. ఏమరపాటుగా ఉన్నారోనో ఏదో చేసి అట్లా చేయకూడదు. ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి చెప్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేసాం. అట్లా ఒక 1 ఇయర్ తిరిగామండి అన్నీ మొత్తం తెలంగాణ. సో అదొకటి చాలా నాకు కొంచెం తృప్తినిచ్చిన ప్రోగ్రాం. ఎందుకంటే దానివల్ల ఆ ప్రోగ్రాం ద్వారా తెలంగాణ అన్ని జిల్లాలు తిరిగాం. చాలా కష్టపడ్డాను నేను. అప్పుడు చాలా వెయిట్ లాస్ అయ్యాను, తిరిగాను, కానీ ఒక మోటివేషన్ ఇవ్వగలిగాము అనేసి మంచి పేరు వచ్చింది దానికి కూడా. ఇప్పుడు మహిళల మీద జరిగే అఘాయిత్యాలను అరికట్టడానికి మీరు ఎలాంటి ఉద్యమాలు చేపట్టారు? మహిళల మీద అంటే ఇప్పుడు ఉద్యమాలు చేస్తూ ఉన్నా కూడా మనం చెప్తున్నా ఒకటి జరిగిందంటే వరుసగా సీరియల్గా నెక్స్ట్ 2-3 ఒక వారం 10 రోజులు అటు జరుగుతున్నాయి. అంటే చెప్పట్లేదా అంటే చెప్తేనే ఎక్కువ జరుగుతున్నాయేమో అనే నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. సో ఇగ్నోర్ చేయాలి, దీన్ని బాగా ఫోకస్ భూతద్దంలో నుంచి పెట్టి చూస్తే మాత్రం అవి ఎక్కువే జరుగుతున్నాయని ప్రతిసారి అది ప్రూవెన్. అత్యాచారాలు అరికట్టాలంటే అండి దానికి అదొక పెద్ద సబ్జెక్ట్ అండి. ముందు మన చెడు అలవాట్లు అనే సొసైటీలో వచ్చేసినాయి. విద్యా విధానం మారాలి. ఫస్ట్ ఇంటి నుంచి పిల్లలు డైరెక్ట్ స్కూల్కి వెళ్తారు. ఆ విద్యా విధానంలోనే ఈ సమాజంలో స్త్రీ ఉంటుంది, వాళ్ళని ఎట్లా గౌరవించాలి, పురుషుడు ఉంటే ఎట్లా గౌరవించాలి, దివ్యాంగులు ఉంటే ఎట్లా గౌరవించాలి, అసలు వాళ్ళకున్న హక్కులు ఏంటి, ఇలాంటి సబ్జెక్ట్ చెప్పాలి. కానీ అశోకుడు గురించి ఇంకెవరి గురించి తుగ్లక్ గురించి చెప్తున్నారు. మన విద్యా విధానంలోనే పాఠ్యాంశాలు మారాలి. మ్యాథ్స్ సైన్స్ అంటే మనం మార్చలేం, కానీ మన తెలుగు హిందీ లాంటి ఇంగ్లీష్ లాంటిదంటే సబ్జెక్ట్లో ఒక అబ్దుల్ కలాం గురించి చెప్తున్నాం, బాగుంది. అలాగే ఒక బెటర్ సొసైటీ కోసం ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది మీద స్టోరీస్ చేయొచ్చు కదా. మనం సీరియల్స్ చూస్తాం ఎందుకని, స్టోరీస్ ఉంటాయి కాబట్టి. ఇంకేంటో అసలు ఆసక్తి గల స్టోరీస్ ఉంటాయి చాలా. ఇప్పుడు నా స్టోరీ ఉంది. కరీంనగర్ సిరిసిల్లలో రాజేశ్వరి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కవితలు రాస్తుందండి, బుక్కే రాసింది. సుద్దాల అశోక్ తేజ గారు ఆ అమ్మాయి కవితలన్నీ అచ్చయించారు. సో ఆ అమ్మాయి స్టోరీ రాయొచ్చు కదా మన తెలుగు దాంట్లో. నా స్టోరీ ఉంది, నా స్టోరీ రాయొచ్చు. ఇంకా ఉన్నారు చాలామంది. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఒక చిన్న పాఠం లేదు, వాళ్ళకి వీలైతే ఒక నాన్ డీటెయిల్ చేసుకోవచ్చు. ఇలాంటివి మార్చాలి. కానీ
సడన్గా మీరు చెప్తేనో నేను చెప్తేనో ఇంకెవరెవరో చెప్పి డిబేట్లు చేస్తే మారుతారని అది నా పర్సనల్ అభిప్రాయం ఇది. కానీ విద్యా విధానం నుంచే రావాలి, అది విద్యలో మార్పు రావాలి. స్టూడెంట్ లైఫ్ చిన్నప్పుడే పిల్లలకి మొక్కై వంగందే మానే వంగుతుంది, పెద్ద అయినాక వినరు. ఎవరికి ఎవరు ముఖ్యంగా మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు కూడా కాదు, మా చిన్నప్పుడు మా అమ్మ ఎట్లా చెప్తే అట్లా వినేవాళ్ళం. పక్కింటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఈరోజు అవి లేవు. ఎవడెక్కడన్నా పోనీ మనం చేసేది మనం చేయాలి, మనమే కరెక్ట్ అనుకునే యాటిట్యూడ్కి వచ్చినాక ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినరు. అది అట్లా తయారైంది. అట్లా వాళ్ళలో అఘాయిత్యాలు మారాలంటే ఆ మెంటాలిటీని ఆ సెన్సిటైజ్ చేయాలి. అది కూడా విద్య చిన్నప్పటి నుంచే రావాలి. ఇందాక నుంచి నేను గమనించానండి, దివ్యాంగులు అంటేనే స్పెషల్ అని అన్నారు కదా, ఏంటి వాళ్ళు అంత స్పెషల్ ఏంటి, మీరేం గమనించారు ఇప్పటివరకు చేసిన అన్నిట్లో? ఇప్పుడు నా జీవితంలో జరిగిన విషయాల్లో ఇది చేయలేదు అది చేయలేదు అని ఎక్కడన్నా అనిపించుకున్నానా? లేదు అస్సలు. ఏది నేను అన్నీ ట్రై చేశా. ఇప్పుడు కాకపోవచ్చు, ఇప్పుడు ఎట్లంటే దివ్యాంగులకి నార్మల్ వాళ్ళకి చిన్న డిఫరెన్స్. మీరు ఒక నిమిషంలో చేసేది మాకు ఒక 10 నిమిషాలు పట్టొచ్చు, బట్ పడుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. అది గమనించాలి. ఒక టైం ఒకటే కొంచెం పడుతుంది కానీ మిగతా అంతా సేమ్ ఉంటుంది. సో మాలో ఉన్న శక్తి ఒక నార్మల్ వ్యక్తి కంటే ఒక 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. దీన్ని మార్చి ఏం చెప్తారంటే, ఒక వికలాంగుల్ని పోషించడానికి 5 వ్యక్తుల వీళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుందని గవర్నమెంట్ లెక్కలేసి చెప్పేది ఒకప్పుడు, ఇప్పుడు చెప్పట్లేదు. ఆ లెక్కేసినప్పుడు ఈ లెక్క ఎట్లా మర్చిపోతారు? మీరు ఒక వికలాంగుడిని బాగా ప్రోత్సహించారనుకోండి, వాడు మిరాకిల్స్ చేసి చూపిస్తాడు కదా, మరి ఆ ప్రోత్సాహం ఇవ్వాలి కదా. సో ప్రతి ఒక్కడు ఒక మిజైల్ లాంటి పవర్ ఉంటుంది ప్రతి వికలాంగుళ్ళు. ఇప్పుడు మీరు స్టీఫెన్ హాకిన్స్ చూసారు, ఎలా ఉంటాడు? ఎవరైనా అనుకుంటారా అసలు ఆయన అచీవ్మెంట్ ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, ఆయన శారీరక పరిస్థితి ఏంటి, మానసిక పరిస్థితి కూడా బాగాలేదనే ఒక స్టేజ్లో ఆయన అంత సాధించాడంటే మరి ఇంకా అంతకంటే ఎగ్జాంపుల్ ఏముంటుందండి? సో ఒక్కటే ఏంటంటే కన్సర్న్ చూపించాలండి. వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు ట్యాక్సులు కడుతున్నారు, వీళ్ళు కూడా అన్నీ అనుభవించే హక్కు ఉంటుంది, మాకు కొన్ని రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్కి డిజేబుల్డ్ యాక్ట్ 2016 యాక్ట్కి మన తెలంగాణలో నేను అడ్వైజర్గా పనిచేశాను. సో దాంట్లో కొన్ని యాక్ట్స్ ఉంటాయి. ఆ యాక్ట్ ప్రకారం అయినా సరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కుల్ని వాళ్ళు పొందేలాగా చేస్తే అంతకంటే ఏం అక్కర్లేదు, ఎక్స్ట్రా ఏం వద్దు మాకు. ట్రీట్ యాజ్ నార్మల్ పీపుల్ అంతే. మీరు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుందండి. దివ్యాంగుల్లో కూడా ఎంతమంది సైంటిస్టులు లేరు, ఎన్నో రంగాల్లో ఉన్నారు. చాలా అంటే బాలలత ఐఏఎస్ వినే ఉంటారు. అవును, చూడండి ఎంత బాగా చదువుకుందో, సరస్వతి, చదువుల సరస్వతి. అలాగా నిజమే అండి. ఒకటి మైనస్ అయ్యిందంటే ఆటోమేటిక్లీ 2 ప్లస్లు ఉంటాయని అర్థం. అసలు మామూలుగా ఉండదు, వాళ్ళ ఆ ఎబిలిటీ వేరే ఉంటుంది. ఒక ఫిజికల్గానే డిజేబిలిటీ అంటారు కానీ ఆ మెంటల్ అబిలిటీ గురించి మనం అసలు మీరు 500 కాదు, అది మీరు క్యాలిక్యులేట్ చేయలేరు, అంత పవర్ ఉంటుంది. అయితే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి. యూ కెన్ డూ ఇట్ అని వదిలేస్తే వాళ్ళు మిరాకిల్స్ చేస్తారు. అది మాత్రం నేను అనుభవించా, నా అనుభవంలో జరిగింది. ప్లస్ చాలామంది అనుభవాల్లో నేను చూశాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దాదాపు 3 సార్లు వెళ్ళా కదా నేను నేషనల్ అవార్డు కోసం. అంటే ఇండియా వైడ్ అక్కడ నేషనల్ అవార్డు తీసుకోవడానికి వస్తారు. అసలు ఆ టాలెంట్ చూస్తే నేనే తక్కువేమో అనిపిస్తుంది. అట్లా ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు కూచిపూడి డాన్స్ చేస్తారండి, మానసికంగా బాగలేని వాళ్ళు ఎలా చేస్తున్నారు? వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారు? సో ఇదంతా అదొక సబ్జెక్టు, అదొక వండర్ఫుల్ సబ్జెక్టు దివ్యాంగులు అనేది. కానీ అన్ఫార్చునేట్లీ, వెరీ వెరీ అన్ఫార్చునేట్లీ మన రాజకీయ నాయకులు మాత్రం వెరీ డౌన్గా చూస్తారు, చాలా తక్కువగానే చూస్తారు. అదే నాకు చాలా బాధేసే విషయం. దివ్యాంగులు సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి? సమాజం దివ్యాంగులతో ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? బేసిక్గా సమాజము పూర్తిగా విస్మరించిందని నేను అననండి. ఎందుకంటే సమాజం కనుక కాస్తైనా కోఆపరేట్ చేయలేకపోతే నాలాంటి వాళ్ళు ఉండరు. మనం అక్కడక్కడ డైలీ లైఫ్లో చూస్తే కూడా దివ్యాంగులకు రకరకాలైన సపోర్ట్ చేసేది సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులే. కాబట్టి సమాజానికి చాలా రుణపడి ఉండాలి దివ్యాంగులు. సమాజంలో ఎవరి చేతనైనది వాళ్ళు చేస్తున్నారు. అంటే అవేర్నెస్ బాగా పెరిగిపోయిన చేత
ఇప్పుడు దివ్యాంగులు ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారంటే మినిమం పీజీలు చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అందరూ బాగా చదువుకుంటారు వాళ్ళు. ఉద్యోగాలు అసలు రావు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు పోస్టులే వేయరు, పోస్టింగే వేయరు, బ్యాన్ పెడతారు, లేదంటే పోస్ట్పోన్లు చేస్తుంటారు. ఎనీ హౌ అసలు ఉద్యోగాలే రావు. ఆ ఉద్యోగాలు లేకపోవడం వల్ల వాళ్ళకి వయసు పెరుగుతుంటుంది, డిపెండెన్సీ పెరిగిపోతుంటుంది, డిప్రెషన్ పెరిగిపోతుంటుంది, వేరే ఇంకా ఏమి చేయలేని పరిస్థితి వాళ్ళు. అంతే కదా, చదువుకున్నప్పుడు ఏదైనా జాబ్కి రావాలి, అదర్వైజ్ వేరే పనులకు వెళ్ళలేరు. అది వెళ్ళలేక ఉండలేక చెప్పొద్దు కానండి. అసలు చాలామంది దివ్యాంగులు ఓపెన్గా చెప్పలేక, అడగలేక, తిరగలేక అట్లాగే ముగిచ్చేసుకునే జీవితాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి ఉన్నాయి. ఉంటేనే ఒకళ్ళిద్దరు ఇన్స్పిరేషన్ కనిపిస్తారు, లేదంటే అసలు ఎవరు కనిపించరు. ముఖ్యంగా మహిళా దివ్యాంగులండి, వాళ్ళు అసలు బయటికే రారు వాళ్ళు. ఎందుకు అంటే మామూలుగానే ఆడవాళ్ళు బయటకు వచ్చే ఇది లేదు, వీళ్ళు ఎందుకులేమ్మా ఓ ముద్ద పెడితే తిని ఇంట్లో ఉండు అనుకునే వాళ్ళే ఉన్నారు. అందులో ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే ఆస్తిలో వాటా ఇవ్వరు. ఏమ్మా నీకెందుకు ఆస్తి, పెళ్ళ, ఏ పిల్లల, ఉన్నన్ని రోజులు నీకు ముద్ద పెడతా ఉండండి, అది అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అటు ఇటు ఏదైనా కేసు అయిపోతే కేసు తేలకుండా బెదిరించి వాళ్ళు అట్లా ఉన్నారు. ఇవన్నిటికీ కారణం ఒకటే అండి, ప్రభుత్వము ఒక పాలసీ ఉంది, ఒక యాక్ట్ ఉంది, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. అసలు ఏం ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు. నేను అడిగేది అదే, ప్రతిసారి అదే అడుగుతా. గవర్నమెంట్ మాకేం చేయాలో అది చేస్తే చాలు, జాలి వద్దు మాకు, అసలు సింపతి అసలు వద్దే వద్దు. మా బడ్జెట్ మాకు ఇవ్వండి, మా ఉద్యోగాలు మాకు ఇచ్చేయండి, హ్యాపీ కదా, ఇంకా గౌరవంగా బతుకుతాం కదా. పెన్షన్ అనే ఒక చిన్న మాటతో జీవితాలన్నీ నాశనం చేసేసారు. సో పెన్షన్ ఒకటి జీవితం కాదు, అది సొల్యూషన్ కాదు ముఖ్యంగా. మరి అయితే ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకుంటే బాగుంటుంది అంటారు? వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు చేసేయాలండి, అంతే. ఉద్యోగాలు ఇచ్చేయండి ప్రభుత్వానికి. ఇప్పుడు మనకి రిజర్వేషన్ లేవు, యాక్టులు ఎందుకు తెచ్చుకుంటున్నాం, చట్టాలు తెచ్చుకొని చదువుకొని లోపల పెట్టుకోవడానికి కాదు కదా. ఇప్పుడు అలాంటి చేయలేని పరిస్థితి ఉంటే దయచేసి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ వల్లనే అన్ని రకాల ఇబ్బందులు అయిపోతున్నాయి మాకు. ముఖ్యంగా నేను మహిళా దివ్యాంగుల గురించి ఈరోజు ఏం చెప్తా అంటే, వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. మీరు ఒకసారి తీసుకోండి, డేటా తీసుకోండి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది చాలా ఉంటాయి. ముఖ్యంగా మాకు బాగా హెల్ప్ చేసేది మీడియా, టీవీలు. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఏదైనా అచీవ్ చేసినప్పుడు పేపర్లలో ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. మీకు ఎవరిని అడిగిపోయినా చెప్పేస్తాయి కదా రోజు పేపర్ చూస్తే. సో అలాంటి చూసినాయి 4-5 ఉంటాయి, పెద్ద ఏం 100,000 ఉండవు. సో వాళ్ళకు కూడా మీరు ఏమి చేయలేనప్పుడు వీళ్ళకి ఏం చేస్తారు, చేయాలి. అయితే గవర్నమెంట్ ఒక్కటే ఒక పెద్ద సొల్యూషన్ ఇవ్వగలదండి. ఇన్ని మాట్లాడుకున్నా కూడా, ఎంత మాట్లాడినా ఇక అది వేస్ట్ మాట. సమాజం అంటారా, సమాజం ఇంతకుముందు సమాజం కాదు, ఇప్పుడు సమాజం దివ్యాంగుల్ని చాలా ఆదరిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దివ్యాంగులకు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. ఇప్పుడు ఎవరన్నా అక్క మొన్ననే రీసెంట్గా అక్క మాకు ఉద్యోగాలు వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటామంటే ఒక ట్రస్ట్ వాళ్ళ ద్వారా ఒక 5 బాక్సెస్ తెప్పించి వాళ్ళ 5గురికి డొనేట్ చేయించేశారు. సొసైటీయే కదా అది. సో సొసైటీలోనే పాలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో మీరెందుకు అదేంటో అంటరాని వాళ్ళలాగా దూరంగా వెళ్ళిపోతారు దివ్యాంగులకి. దివ్యాంగులు అనే పదాన్ని వాడండి దయచేసి. రాజకీయ నాయకులు అందరికీ చెప్తున్నాను, మీరు పార్టీలతో మీలో మీరు, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు కాదు. అసెంబ్లీలో దివ్యాంగులు అనేది మాట రాదు. అసెంబ్లీలో దివ్యాంగుల గురించి ఒక 10 నిమిషాలు ఎవరు మాట్లాడరు. దయచేసి మాట్లాడండి. తెలంగాణలో ఎంతమంది మంచి మంచి పేరు, ఈ జాతికి మన తెలుగు వాళ్ళకి పేరు తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఒక గుర్తింపు లేదు, ఒక మీడియా లేదు, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు అంటున్నాం. ఈరోజు బోల్డ్ అంతా వచ్చేసింది మీడియా, సోషల్ మీడియా వచ్చింది. డైరెక్ట్గా వీడియో చేస్తే కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు ఒక ఎమ్మెల్యేతో, ఎంపీతో మాట్లాడుతున్నాం, ఢిల్లీలో ఎక్కడో అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చున్న ఎంపీతో కూడా మాట్లాడగలుగుతున్నాం. కానీ ఎందుకు ఇన్ని తెలిసి, ఇన్ని ఉన్నా ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఒక సెటిల్మెంట్ చేయడానికి ఆలోచిస్తున్నారు అనేది నాకైతే నిజంగా అంతుపట్టట్లేదు. కొన్ని జరగట్లేదా అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది, చాలా వృధా చేస్తున్నారు. మీరు చేసే వృధాలో ఒక 1% దివ్యాంగుల కోసం ఇవ్వండి చాలు. నిజంగా అంటే
ఇప్పుడు మాకు పింఛన్స్ వద్దు ఏమొద్దు, మా కాళ్ళ మీద మేము ఆధారపడాలి, మా మీద మేము ఆధారపడుకునే ఉద్యోగాలు ఇచ్చేయండి, ఆ స్టామినా మాకు ఇవ్వండి అంతే. నిజంగా గ్రేట్ అండి. మీరు ఇటు మహిళలకు కావచ్చు, ఇటు దివ్యాంగులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. దివ్యాంగుల గురించి, మహిళల గురించి, ప్రతి ఒక్క ప్రత్యేక కార్యక్రమం గురించి మా అందరికీ చాలా చక్కగా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వనిత టీవీ తరఫున ఈరోజు నా దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలు మీతో పంచుకొని, ముఖ్యంగా మీ ద్వారా ఎంతోమంది మహిళలకు కాదు, నాలాంటి దివ్యాంగులకి ముఖ్యంగా నా బాధని, వాళ్ళ బాధని కూడా నేను ఇలా తెలియజేసే అవకాశం మీరు నాకు కల్పించారు. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.